హాయ్ ఫ్రెండ్స్, మనము చందనంగుట్టలో సల్మాన్ భాయ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక దూడ రావడం జరిగింది. మొత్తము 13 గేదెలు రావడం జరిగింది. దాంతో 2 లోడ్లు వచ్చినాయి. అందులో ఇది ఒక దూడ, ఇంకొకటి. ఈ దూడ కూడా సేల్ కుంది, కానీ ఎవరన్నా మంచి పెంచే వాళ్ళకే ఇస్తాము. ఎందుకంటే ఇది ప్యూర్ బ్రీడ్. ఇంకా రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ప్యూర్ హర్యానాది. ఇది కితనే మहीने की रहती है? ये 20 महीने की रहती कम से कम। 20 నెలల దూడ ఇది. इसका कॉस्ट क्या बता रहे हैं आप? कॉस्ट तो हमारे को 60,000 की पड़ी यहाँ पे आके ट्रांसपोर्ट समेत। 60,000 यहाँ पे पड़ी। कुछ फायदा देके लेके जाना। 60,000 की दिगिंదని చెప్తున్నారు. क्या इसकी मदर मिल्क कितना था? इसकी मदर बहुत अच्छा था मिल्क का। ठीक है। दूध अच्छा, जो उसकी जो मदर थी ना, ओके, बहुत अच्छी मिल्क की थी। ठीक है। वो सेकंड लैक्टेशन की थी, फर्स्ट महीने थी। ठीक है। ఇది ఫస్ట్ లాక్టేషన్ దీని మదర్ కి పుట్టిన ఫస్ట్ లాక్టేషన్ దూడ. ఇది ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ లో ఉంది. అది మంచి మిల్కర్ అని చెప్తున్నారు. రైతు కిసాన్ కే పాస్ ఖరీదే. కిసాన్ కే పాస్. ठीक है। 60,000 నాకు పడింది. ఇక్కడ ఎవరన్నా ఏమన్నా పైన ఇస్తే ఇచ్చేస్తా అని చెప్తున్నారు. 20 मंथ्स और कितने मंथ्स पे ये हीट को आएगी? 1 साल तो लगता है। 1 year కావాలి హీట్ కి రావడానికి. కానీ మంచిగా ఉంది. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అని చెప్పొచ్చు. బర్రెలు అయితే 1,20,000 నుంచి 10 లీటర్ల గ్యారంటీ తోటి గేదెలు ఇస్తాము. 14 లీటర్ల వరకు ఇక్కడ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. 1,20,000 నుంచి 1,40,000 మధ్యలో గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా చూసుకోవచ్చు. అన్ని ఫ్రెష్ ఈనిన గేదెలే ఉన్నాయి. దూడలు కూడా ఫ్రెష్ ఉన్నాయి. అన్ని చూసుకోవచ్చు. 1,40,000 మాక్సిమం. దానికన్నా పైన ఎంత పెద్ద గేదె ఉన్నా, ఎంత మిల్కింగ్ ఉన్నా దానికన్నా కిందకి ఇస్తాం, కానీ ఎక్కువ అయితే తీసుకోమని చెప్తున్నారు. పంజాబ్ నుంచి లోడ్ వచ్చింది. పంజాబ్ గేదెలు ఇవన్నీ. ఇది దూడ వచ్చేసి హర్యానా చూసుకోవచ్చు. దులియా ఎవరైనా గేదెలు కావాలన్నా అది కూడా రెడీగా ఉంది. కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్ కి. థ్యాంక్ యూ. జై హింద్.